పేరు జైపాల్ రెడ్డి. మాది రంగపురం గ్రామం, బొమ్మలరామపురం మండలం, యాదాద్రి జిల్లా. అయితే మన గోక్షేత్రం వచ్చేసి జమిలపేట గ్రామం, బీబీనగర్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. ఇది కీసరగుట్టకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈసీఐలకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నెయ్యి చేయడానికి మనకు కావాల్సింది స్వచ్ఛమైన దేశీ ఆవు పాలు, 25 నుంచి 30 లీటర్ల పాలకి 1 లీటరు నెయ్యి వస్తుంది. ఫస్ట్ మనము పాలని వేడి చేస్తాము. వేడి చేయడానికి కనీసం 30 లీటర్ల పాలు తీసుకున్నాం మనం, 25 నుంచి 30 లీటర్ల పాలు. అవి కాగనికి అంటే వాతావరణం అనుకూలం, మనం కట్టెల పొయ్యి మీద కాగబెడతాం కాబట్టి వేడి వాతావరణం ఒకలాగా, కొంచెం చల్లగా ఉన్నప్పుడు వేరేలాగా 1 గంట నుంచి 1 గంటన్నర మధ్యలో మనకు పాలు వేడవుతాయి. తర్వాత వాటిని గోరువెచ్చ అయ్యే వరకు ఉంచేస్తాం. తర్వాత దాంట్లో మన ఆవుదే పెరుగు ఇంతకుముందు ఉన్నది ఏది ఉందో దాన్ని తోడులాగా వేస్తే అది మరుసటి రోజు ఉదయానికి పెరుగు అవుతుంది. అంటే మనకు అంటే కొంచెం నీళ్ళలాగానే ఉంటుంది, మరీ గడ్డలాగా ఏం అవ్వదు, అలానే మరి నీళ్ళలాగే ఉండదు, మీడియం ఉంటుంది అనమాట ఆవు పాలు. పైన చూడండి ఇదంతా ఈ పసుపు కలర్లో కనిపిస్తుంది కదా, ఆవు పాలు మాత్రమే ఇట్లా వస్తుంది, గోల్డ్ కలర్ ఉంటుంది. దాన్ని మనము 24 గంటలు అట్లా ఉంచేస్తే దానిలో కొంచెం పులుపు ఫ్లేవర్ వస్తుంది అనమాట. అప్పుడు మనం దాన్ని ఉదయము బ్రహ్మముహూర్తంలో చిలకాలి. అంటే బ్రహ్మముహూర్తం అంటే కొంచెం అటు ఇటుగా ఉదయం 5 గంటలకు ఆ సమయంలో చిలికితే మనకు మంచి వెన్న వస్తుంది, ఎక్కువ శాతం కూడా వెన్న వస్తుంది. సో మనం అట్లనే చేస్తాం. ఇది సుమారు 10 కిలోలు ఉంటుంది. మనం పాలు కాగబెట్టేది ఇంకా వెన్న చిలికేది అన్నీ స్టీల్ పాత్రలోనే ఉంటాయండి. నెయ్యి కాసేది మాత్రం ఇత్తడి ఉంటుంది, ఎక్కడ అల్యూమినియము అలాంటి వస్తువులు వాడము. ఒక్కసారికి మనం 15 లీటర్స్ చిలుకుతుంది అనమాట. ఇది 15 లీటర్స్ అంటే మళ్ళీ దీనికి 2 నీళ్ళు పోయాలి, అంటే 30 లీటర్ల నీళ్ళు పోయాలి. ఆ వెన్న చిలుకనికి మనకు మిషన్లోనే వాడతాం మనము. అది కూడా బెల్లన మెథడ్ అంటారు కదా, A2 మిల్క్ తోటి మనం బెల్లన మెథడ్లో చేస్తాం అన్నమాట. సాంప్రదాయంగా చేస్తున్నటువంటి నెయ్యి ఇది. సో దీనికి బయట నెయ్యికి చాలా వ్యత్యాసం ఉంటుంది. చాలా వరకు ఏంటంటే బయట పాలని క్రీమ్ చేస్తారు, క్రీముగా వేడి చేసి ఆ క్రీమ్ని వీళ్ళు వేడి చేసి నెయ్యిగా అమ్ముతారు. తర్వాత ఆ పాలని వాళ్ళు టోన్డ్ మిల్క్, డబుల్ టోన్ మిల్క్ అనేసి అమ్ముతుంటారు అనమాట. మనం ఇచ్చే పాలు ఏంటంటే నేరుగా వెన్నతో పాటే మనం ఇచ్చేస్తాం ఉదయం పాలు. సాయంత్రం పాలను మాత్రం సాయంత్రం వేడి చేసి మనం దాన్ని నెయ్యిలాగా చేసుకుంటాం. సో ఇప్పుడు మనకు వెన్నగా చేయడానికి మిషన్లో అయితే 15 నిమిషాల నుంచి అరగంటలో మనకు వెన్న వస్తుంది. మనకి మాన్యువల్ చిలకడం కంటే చాలా రెట్లు తొందరగా వస్తుంది, అదొకటి. ఇంకోటి వెన్న అనేది మనము తీసిన తర్వాత కాయనికి అది కూడా సేమ్ వాతావరణము అనుకూలం బట్టి ఉంటుంది. ఆ వెన్న మనకు 25 నుంచి 30 లీటర్ల పాలకి 1 కిలో నర 2 కిలోల వరకు వెన్న వస్తుంది. దాన్ని కాసిన తర్వాత మనకు 70% వరకు నెయ్యి వస్తుంది, అంటే 30% తరుగు వస్తుంది. కొంచెం అటు ఇటుగా రావచ్చు, అంటే మనము చేసే దాన్ని బట్టి, మనం కడిగినప్పుడు ఆ వాటర్ దాంతోపాటు వచ్చిన దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక 15 నిమిషాలు తిరిగిన తర్వాత చూడండి వెన్న వచ్చింది. ఇప్పుడు మజ్జిగ పల్చగా అయిపోతుంది అనమాట, వెన్న అంతా వేరైపోతుంది. ఈ వెన్నను తీసి శుభ్రంగా కడిగి వేడి చేస్తాం.
వెన్నని ఇట్లా ముద్దలా వేసుకొని ఇందులో ఉన్న మజ్జిగనంతా పిండేసి నీళ్ళల్లో వేసుకోవాలి. దీనిలో కూడా ఇలా వేసేస్తే కడిగేస్తుంది, నీట్గా కడిగిన తర్వాత మనకు పులుపు అనేది రాదు నెయ్యిలో, మంచి శుభ్రంగా కడిగితే. ఇప్పుడు ఇది మనకు 15 లీటర్ల పాలు, అంటే 30 లీటర్లు కాగబెట్టినాం కదా, అందులో 15 లీటర్లు మనము తీసుకున్నాము పెరుగు. 15 లీటర్లకి ఇది వచ్చింది. ఇది అంటే ఇది ఒక వెన్న దాదాపుగా కిలో ఉంటుంది, కొంచెం ఎక్కువ తక్కువగా. అంటే మనం పైనది వేసినాం కాబట్టి మీగడ ఉన్న ఎక్కువ శాతం మీగడ వచ్చింది, ఎక్కువ వెన్న వస్తుంది. అయితే ఇది కాసిన తర్వాత మనకు అరకిలో వస్తుంది దీనికి. ఇత్తడి పాత్రలో వేస్తున్నాం. కావాలంటే 30 లీటర్ల పాలు అవుతుంది. అంటే 25 నుంచి 30 లీటర్ల పాలు. మనకి 1 లీటరు నెయ్యి కావడానికి మజ్జిగ వచ్చేసి మనకి 90 లీటర్ల మజ్జిగ వస్తుంది మనకి. సో ఆ వెన్నని కాచడానికి కనీసము 2 గంటల వరకు మనకు సమయం పడుతుంది. అంటే కిలో చేయడానికి ఒక 45 నిమిషాల నుంచి, అంటే వాతావరణం దాని పరిస్థితులను బట్టి మనకు అక్కడ ఉంటుంది. వేడి వాతావరణం ఉన్నప్పుడు తొందరగా వస్తుంది, చల్లటి వాతావరణం ఉన్నప్పుడు కొంచెం సమయం పడుతుంది. అదే గ్యాస్ మీద చేస్తే మనకు ఆల్మోస్ట్ ఎప్పుడైనా కొంచెం అటు ఇటుగా ఒకే సమయంలో అరగంట నుంచి 40 నిమిషాలలో మనకు 1 కిలో నెయ్యి చేయడానికి సమయం పడుతుంది. ఇది మసులుతుందండి. ఇది మసిలినాక ఏమవుతుందంటే ఈ కలర్ ఉంది కదా నూనెలాగా కావాలి. అంటే ఈ ఎల్లో ఉన్నంత వెళ్ళిపోయి మొత్తం నూనెలాగా వచ్చి శబ్దం రాకుండా అవుతుంది. ఆ శబ్దం రాకుండా అయినప్పుడు మనకు నెయ్యి అయినట్టు. ఇప్పుడు నెయ్యి ఎట్లా గుర్తుపట్టాలి మంచిది అనేది అది ఒక పెద్ద ప్రశ్న అనమాట. దానికి ఇంతవరకు ఎవరు కూడా పెద్ద ల్యాబ్లలో తప్ప నిజంగా మనకు కనిపెట్టడం అనేది చాలా కష్టం. ఇప్పుడు పూసగా ఉండాలంటారు. సో మనం నెయ్యి కాసిన తర్వాత అది ఒక రోజు అట్లా ఉంచేస్తే మనం వడబోసుకోవాలి. వేడి అయిన తర్వాత గోరువెచ్చగా అయ్యేలోపు దాన్ని వడబోసుకుంటే దానిలో గోదావరి అని వస్తుందన్నమాట. నలుపుగా అది బ్రౌన్ కలర్లో ఉంటుంది, అంటే గోల్డ్ కలర్లో ఉంటుంది అనమాట. అది దాన్ని బట్టి మన నెయ్యి నాణ్యత తెలుస్తుంది మనకు. అంటే అది కొంచెం ఎక్కువగా గోల్డ్ కలర్లో వచ్చినప్పుడు కొంచెము అది ఎక్కువ రోజులు మన్నిక ఉంటుంది. తెల్లగా వచ్చింది అనుకోండి అది తొందరగా పాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సరిగ్గా కాగకపోతే నెయ్యి కూడా కొంచెం తెలుపుగా అనిపిస్తుంటుంది. అది ఎక్కువ కాసినప్పుడు ఏంటంటే గోల్డ్ కలర్లో వస్తుంది నెయ్యి ఎప్పుడు కూడా. అది మనకు 2 రోజుల తర్వాత మనకు తెలుస్తుంది. ఒక రోజు అది నూనె ఎలా ఉంటుందో అలా ఉంటుంది, కొంచెం ఒక రోజు తర్వాత అది కింద పేరుకుంటూ పూసలుగా వస్తుంది నెయ్యి. చూడండి ఇప్పుడు మనకు ఇది గోల్డెన్ కలర్లో వచ్చింది చూడండి. ఇట్లా వచ్చినప్పుడు మన నది పారుతున్నప్పుడు వచ్చే శబ్దం లాగా వస్తుంది, నిశ్శబ్దం అవుతుంది. ఇప్పుడు నెయ్యి సిద్ధమైనట్టు. ఈ కలర్ వచ్చిందంటే నెయ్యి అయినట్టు. నెయ్యి ఇప్పుడు అయ్యింది. ఇట్లా బంగారం లాగా రావాలన్నమాట. అంటే గోల్డెన్ కలర్లో వస్తే మనకు గోదావరి నెయ్యి అయినట్టు. దీనికి తీసి పక్కన పెట్టి వడబోసుకోవాలి. వడబోస్తే మనకి ఇందులో ఉన్న గోదావరి వచ్చేస్తుంది. ఓకే. అయితే ఇట్లా అయిన తర్వాత మనం దీన్ని కొంచెం అగ్నికి ఇస్తాము. బయట దొరికే నెయ్యికి మన నెయ్యి చాలా వ్యత్యాసం ఉంటుంది. బయట పాలను క్రీమ్ తీసేస్తారు కాబట్టి అది తక్కువ రేటుకి వస్తుంది. అది తెలిసి బహుశా 1000 రూపాయలకు లోపుగానే అటు ఇటుగా వస్తుంది. మనది మాత్రం కనీసం తక్కువ 3,000 రూపాయల నుంచి ఆ పైన అమ్ముతారు. 3,000 రూపాయలు అనేది 1 లీటర్ పాలు 100 రూపాయలకు అమ్మినట్టుగా మనం భావిస్తాం. ఆ మజ్జిగను కూడా మనము
ఎండాకాలంలో అయితే చలివేంద్రాలకు ఇస్తుంటాము. స్కూల్లో పిల్లలు ఉంటారు కదా, పిల్లలకు కూడా పంచుతాము. ఇక్కడికి కూడా చాలామంది వచ్చి తీసుకెళ్తుంటారు మజ్జిగని. మన వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కూడా పుల్లటి మజ్జిగని ఇస్తాము, అంటే దానికి ఏం ఛార్జ్ చేయము. ఆల్మోస్ట్ చాలామంది మనకి ఇక్కడ నుంచి కూడా మజ్జిగ తీసుకెళ్తుంటారు. ప్రతి పౌర్ణమికి మేము వెన్న కాస్తాము, అంటే ప్రతిరోజు వెన్న కాస్తాము, కానీ పౌర్ణమి రోజు మాత్రం తప్పకుండా కాస్తాము. సాయంత్రం వెన్నెల్లో కట్టెల పొయ్యి మీద మన వెన్న కాస్తాము. దీనికి ఏంటంటే చాలా విలువ ఉంటుంది. అంటే శాస్త్రం ప్రకారంగా మన పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం పౌర్ణమి రోజు చేసినటువంటి నెయ్యి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఆ పౌర్ణమి వెన్నెల్లో మనం కాయడం వల్ల ఆ నెయ్యి వైద్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకు ఆయుర్వేదం డాక్టర్లు కొందరికి చెప్తుంటారు, మీరు ఇట్లా పౌర్ణమి రోజు చేసిన నెయ్యిని మీరు వాడండి, మీకు ఇలాంటి సమస్యలు ఏమన్నా తగ్గుతాయి, దానికి వైద్యానికి కావాలన్నప్పుడు చాలామంది మాకు ముందుగా చెప్పి చేయించుకుంటున్నాడు. మాకు పౌర్ణమి రోజు కావాలండి నెయ్యి, మాకు కొంచెం అవసరం ఉంటుందని చెప్తారు. మేము దానికి అదనపు ఛార్జ్ చేయము, కానీ అది లిమిట్గా ఇస్తామన్నమాట. ఇప్పుడు 2 లీటర్లు కావాలన్నప్పుడు మేము మా దగ్గర ఉన్నదాన్ని ఎంత చేస్తున్నామో దాన్ని బట్టి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నాము. ఇప్పుడు మా నెయ్యి వచ్చేసి మేము 3,000కు కిలో ఇస్తున్నాము. అది కొందరికి తక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే బయట 4,000, 4,500, 5,000 కూడా అమ్మేవాళ్ళు ఉన్నారు. అది పాలు, పెరుగు, వెన్న ఈ పద్ధతిగా చేసేవాళ్ళది. అదే బయట మనము పాలని క్రీమ్ చేసిన దాంతో మనం పోల్చవద్దు. సో అది తక్కువ దొరుకుతుంది కదా, మాకు తక్కువలో కావాలన్నప్పుడు మేము ఎవరిని బలవంతంగా మీరు మా దగ్గర నెయ్యి కొనండి అని ఎవరికి చెప్పము. ఎవరైతే వాళ్ళకు ఆరోగ్యం మీద వాళ్ళకి శ్రద్ధ ఉంది, మాకు మంచిగా తీసుకోవాలన్నప్పుడు వాళ్ళ సొంతానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తాము. మా పాలు తీసుకునే కస్టమర్లు మా దగ్గర 68 మంది ఉన్నారు. సో వాళ్ళకి నెలకు సరిపడా నెయ్యి ఇస్తాము. వాళ్ళకి నెలకు సరిపడా కూరగాయలు కూడా దాదాపుగా మేము ఇక్కడ నుంచి అందిస్తాము. మనము కూరగాయలు కూడా పండిస్తాము. వాళ్ళే మాకు ఎక్కువ మార్కెట్. అట్లనే కాకుండా బయట వాళ్ళు కూడా ఇప్పుడు మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అవుతుంది కదా, సో అట్లా తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లా ఆన్లైన్ మార్కెటింగ్ బాగా ఉంది ఈ రోజులలో. అందరూ ఫేస్బుక్లో, వాట్సాప్లో చూసుకొని మన స్టేటస్లు పెడుతుంటాము, మేము ఈరోజు పాలు కాసినామండి, ఇట్లా నెయ్యి చేసినామని పెడతాం. దాన్ని చూసి మాకు కావాలని మెసేజ్లు పెట్టే వాళ్ళు ఉన్నారు. అట్లా నేను చాలా అంటే విదేశాలకు కూడా పంపించిన సందర్భాలు ఉన్నాయి. వేరే స్టేట్లు, ఇప్పుడు గుజరాత్ లాంటి ఎక్కువ పాల దిగుబడి వచ్చే రాష్ట్రాలు కూడా మన దగ్గర నుంచి నెయ్యి తీసుకుంటారు. మనం గుజరాత్, సూరత్కి, కర్ణాటకలో బెంగళూరుకి పంపించినాము. ఏపీ, ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడ లాంటి ప్రాంతాలకు, గుంటూరు వాళ్ళు చాలామంది వాళ్ళు తీసుకున్నారు మన దగ్గర నెయ్యి. ఎక్కడ మన కొరియర్ సర్వీస్ ఉందో అందరికీ మనం పంపిస్తున్నాము మన నెయ్యిని. ఇప్పుడు మనము చేసిన తర్వాత చివరన మనకి ఇది ఇట్లా అవుతుంది అన్నమాట, పసుపు కలర్ లాగా కొంచెం. ఇది 1/2 లీటర్ బాటిల్. ఇట్లా చూడండి, పూసలు పూసలా ఉంటుంది. మనకు కొద్దిసేపు ఉంచినప్పుడు పైన కొన్ని రోజులకి కింద పేరుకుంటుంది, పైన నూనెలాగా ఉంటుంది. దీన్ని మనం వాడుకునేటప్పుడు బాగా షేక్ చేసి వాడేస్తే మనకు అంత సమంగా వస్తుంది. మనకు అంటే కింద పూస అంతా కింద పేరుకుంటుంది కదా బరువు ఉండడం వల్ల. ఇప్పుడు గాజు బాటిల్లోనే నిల్వ ఉంచుకుంటే బాగుంటుంది. నెయ్యికంటూ ఎక్స్పైరీ అంటూ ఉండదండి. ఎన్ని రోజులు ఉంటే అన్ని విలువలు పెరుగుతాయి అంటారు. ఇప్పుడు 10 సంవత్సరాల నెయ్యి కూడా వైద్యానికి వాడతారు. అది చాలా రెట్లు ఉంటుంది నెయ్యి. అంటే పూర్వము 50 సంవత్సరాల నుంచి దాచిపెట్టుకున్న నెయ్యి వాడే వాళ్ళు ఉన్నారు, అదే వైద్యానికి వాడతారు. నెయ్యిని ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టొద్దు, బయట ఉన్నా ఎన్నాళ్ళు ఉన్నా పాడవదు. ఒకవేళ మీకు డౌట్ వస్తుంది ఏమన్నా పాడవుతుందేమో అనిపిస్తే ఆ నెయ్యిని తీసి బయట పెట్టండి ఎండలో. కాసేపు అయిన తర్వాత 1 గంట 2 గంటలు ఎండలో ఉంచిన తర్వాత మళ్ళీ మీరు మామూలుగా వాడుకోవచ్చు. వాడేటప్పుడు మాత్రం ఇప్పుడు ఒకవేళ మీరు 1 కిలో గాజు బాటిల్లో నుంచి తీసుకునేటప్పుడు అందులో పెట్టే పాత్రలు మనము చేతి తగలకుండా, తడి తగలకుండా వాటిని తీసుకున్నట్టయితే ఎక్కువ రోజులు మనకు నెయ్యి నిల్వ ఉంటుంది. తడిగా తలిసినప్పుడు మనం అందులో పెట్టే చెంచాలు అట్లాంటివి తడిగా పెట్టినప్పుడు మాత్రమే కొంచెం జాగ్రత్త చూసుకొని తడి తగలకుండా నీట్గా మనం వాడితే ఎన్నాళ్ళైనా నెయ్యి పాడవకుండా ఉంటుంది. అడవిలలో పెరిగే ఆవులు వాటికి పెట్టుబడులు ఏం పెట్టకుండా అలా ఆవులు తిరిగి వస్తాయి, పాలు పిండుకునేది వేరు.
మనము కమర్షియల్గా పెట్టినప్పుడు అంటే సిటీకి దగ్గరలో ఉండి కొంత పొలాన్ని లీజుకి తీసుకొని అందులో పని వాళ్ళు అంటే గోపాలురు అందరూ కలిసి చేసి ఒక కుటుంబం గడవాలి, అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా డబ్బులు రావాలి, ఇవన్నీ అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితులలో నెయ్యి విషయంకి వస్తే 3,000 రూపాయలకు అమ్మితేనే వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. ఎందుకంటే పాలు కాగబెట్టడానికి ఎంత సమయం పడతాము, మన దానికి ఎంత ఇంధనం కావాలి, శ్రమ కావాలి, వెన్న చేయడానికి సమయం కావాలి, మళ్ళీ నెయ్యి కావడానికి సమయం, ఇదంతా ఒకెత్తు అయితే మార్కెటింగ్ ఒకెత్తు, అంటే మార్కెట్లో ఎట్లా అమ్మగలగాలనేది. మేము అందరిని ఆహ్వానిస్తాం, మా దగ్గర రండి, మీ ముందు మేము పెరుగు చిలికి పాలు కాగబెట్టి అన్నీ చేసి మీ ముందు నెయ్యి ఇస్తామని చెప్తాం. మనం ఈరోజు నెయ్యి ఎంత శక్తివంతమైందంటే ఒక స్పూను మనము అగ్నిహోత్రంలో వేస్తే కొన్ని అంటే టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని చెప్తారనమాట. అది శాస్త్రీయంగా నిరూపణైంది. మన భూపాల్ ఘటన లాంటివి ఎన్నో ఉన్నాయి. ఒక కుటుంబం మాత్రమే మిగిలి ఉంది అక్కడ అంటే వాళ్ళ నిత్య అగ్నిహోత్రం చేయడం వల్ల అది జరిగింది. ఎందుకంటే నెయ్యి కాల్చడం వల్ల కొన్ని టన్నుల మనకు ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. సో దాని విలువ అనేది మనం వెలగట్టలేము. అలాంటి వెలగట్టలేని నెయ్యిని మనం ఇంత ధరలో ఉంది అంత ధరలో ఉంది అని ఆలోచించకుండా కావాల్సినంత తీసుకోండి. లీటర్ తీసుకునే వాళ్ళు 1/4 కిలో తీసుకోవచ్చు. 1/4 కిలో తీసుకొని దాన్ని అగ్నిహోత్రం చేసుకోవచ్చు. మీరు చిన్న డబ్బాల్లో తీసుకొని ముక్కులో వేసుకోవచ్చు. మీకు జలుబు లాంటి మైగ్రేన్ లాంటి తలనొప్పులు పోతాయి. పేపర్లో పుస్తకాలలో ఎన్నో మన గ్రంథాలలో కూడా ఉంది. ఈ విశిష్టత చాలా గొప్పగా ఉంది. అయితే దాని గురించి తెలుసుకొని మనం వాడితే ఇంకా సంతోషం. అంటే ఎవరో ఒకరు చెప్పిరని కాకుండా పూర్వం ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు అట్లా లేరు అనేది ఆహారం మీదనే బాగా ఉంటుంది. దాంట్లో దేశీ ఆవు నెయ్యి అనేది ప్రత్యేకంగా ఉంటుంది.